సమయానికి చెప్తాము. సాక్ష్యాలను చెప్పిన సాక్ష్యాలను దేవుడు దీవించక ఆయన ముంగాక. అంతే కదా, ఆయన గురించి ఒక మాటని చెప్తానండి. ఆయన ప్రేమ చాలా గొప్పదండి, చాలా మంచిదండి. ఎందుకంటే ఆయన కలంబసం లేని ఆయన మా మావయ్య గారు. ఎందుకంటే ఆయన వాళ్ళ కుటుంబంలో అందరూ వాడపడతారు, ఆ సంఘస్థులు కూడా అందరూ వాడపడతారు. ఆయన ఎప్పుడు వాడపడేవారు కాదు. ఏంటంటే పాస్టర్ గారు నిలబెట్టి పాటలు ఇచ్చేవారు. ఈయన ఇంటి ఇప్పుడు మరుగుపడి ఇలా ఉన్నారు ఇంటాను అనుకున్నాను. కానీ దేవుడు అది చూసి ఆయన శిల్పాన్ని రోజు చిక్తూ ఈరోజు ఆయన సేవకుడిగా నిలబెట్టాడండి. ఆయన కూడా అనేక చోట్ల వాడపడాలి. అంతే కదా, ఆయన కూడా చిన్న సమస్య ఉంది. ఏంటంటే వారి భార్య అంటే మా అత్తయ్య గారు, ఆవిడ బాగా నీరసంగా ఉంటుందండి. ఆయనకి ఎప్పుడు సపోర్ట్గా ఆయనకి సహకారంగా ఉండాలని నా ఆశ. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు ఆవిడ ఉండాలని ఇండి మీరందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఆవిడ పేరు లీల గారు ఇండి. ఆయనతో పాటు సహకారంగా ఉండాలని. ఎందుకంటే కుటుంబంగా భార్య ఉండాలి, భార్యకు భర్త, భర్తకు భార్య ఉండాలి. అది మా మామయ్య గారికి ఒక చిన్న లోటు ఉంది. ఆ లోటు దేవుడు 2025లో దేవుడు తీర్చేసింది కాక ఆయనకి ఇంకా ఆయన బహుబలంగా వాడబడాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి. అందరికీ వందనాలండి. ప్రభువైన దేవుని పేరట ప్రతి ఒక్కరికి పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వస్తున్నాను. మంచిది. ఈ రోజున ఈ విధంగా ఈ సహవాసంలో వాడబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి, అలాగనే మా ఆత్మీయ తండ్రి గారైనా మీ అందరికీ తెలుసు, మన ఆత్మీయ తండ్రి గారు శ్రీపాల్ గారు మరి అనేక పరిచర్యల్లో ఇన్ని సహవాసాలు కూడా చక్కగా వర్తిల్లుతున్నాయి. ఆత్మీయంగా ఏం చేస్తున్నాయండి? జీవింప చేస్తున్నాయి. కనుక దేవుడు మన పరిచర్యను అంతకంతకు ఆశీర్వదిస్తున్నాడు. కనుక మీ అనుదిన ప్రార్థనలో ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. రెండవదిగా మా కుమార్తె మీనా, అలాగే మరి సారథి గారు, అలాగే రూతక్క, ఈ కుటుంబం అంతా నా లోటుని చెప్పారు కదా. ఈ సంవత్సరం లీల వాగ్దానం ఏంటంటే నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం. దేవుని నామానికి నీ చింత యావత్తు నా మీద వేయమన్నారు కదా. మనం ఏం చేస్తున్నాం? వేస్తున్నాం అంతే. కొద్ది గొప్ప అర్థమైంది కాబట్టి, పూర్తిగా అర్థం కాల. అర్థమైంది వారు చేసేస్తాను. దేవుని ప్రేమ జీవితాంతం నేర్చుకున్న కొద్దిగానే గ్రహించుకున్నాం. ఆ ప్రేమలోనే దేవుడు ఏం చేస్తాడంటే మనకి ప్రతి ఈవుల్ని నీ యొక్క నా యొక్క కుటుంబంలో ఏ లోటు అయితే ఉందో దాన్ని తీరుస్తున్నాడంటే, తీర్చి ఏమంటున్నాడంటే నేను ఉన్నవాడను అయ్యేటువంటి నేను నీతో అంటున్నాను, నీ ప్రతి అక్కర తీరుస్తా. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. మరి ధన్యులు అంతే కదా, నిజంగా ధన్యులు అంతే. మరి చాలా సంతోషం అండి. ఈ రీతిగా దేవుడు మనందరి జీవితాల్లో తాను చేస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి ఆయనకి మనం ఏం చెల్లించాలి? ఎందుకంటే జీవితాంతం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నామంటే కారణం ఏంటి? ఏ విధంగా గొప్పవాడుగా కనిపించడు మనకి? మొదటిగా ఏ మనుషుడు కానీ, ఏ కుటుంబ సభ్యులు కానీ, గ్రామ అధికారి కానీ, రాష్ట్ర అధినేత కానీ, దేశ అధినేత కానీ రక్షణ అంటే ఎవరు? అవసరమైతే నిన్ను పోషించగలరేమో, నీ మీద ప్రేమ కొద్ది ఒక ప్రధానమంత్రి నీ దగ్గరకు వచ్చి నీ కుటుంబానికి తోడుగా ఉండి నీ జీవితాంతం పోషించగలరేమో, కానీ నీకు రక్షణ మాత్రం ఇవ్వలేడు. ఆ కార్యమైన చేశాడు. అందుకైనా నమ్మదగిన వాడు, శక్తిమంతుడు, గొప్పవాడు, నిరంతరము ప్రభావంతో జీవిస్తున్నవాడు అంతే. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. మనకి ఏది లేదు, చింత అనేదే లేదు. నిజంగా చింత కలిగిన వాడుగా నీవు ఉన్నావంటే, చిన్న ఉదాహరణ చెప్పాను. ఓ ట్రైన్ ఎక్కామనుకోండి,
ట్రైన్ ఎక్కినప్పుడు మన చేతులు ఏముంటాయి, లగేజీలు ఉంటాయి. ఓ పల్లెటూరు ఆయన ఎక్కారు. ఆయన ఏం చేశారంటే కూతురు కుమార్తె ఇంటికి వెళ్దామని తాను కలిగి ఉన్న సమస్తం కూడా పెద్ద మూట అయింది. అది కూతుని కుమార్తెను సంతోషపెట్టాలని పట్టుకెళ్తున్నాడు. ట్రైన్ ఎక్కారు. ఆయన ఎక్కి ఆ మూటంతా ఆయన నెత్తి మీద ఉంచుకున్నారట. ఆయన ఎక్కడ పెట్టచ్చు? అంటే ట్రైన్ నమ్మలేదు, ట్రైన్ నమ్మలా, డ్రైవర్ నమ్మలేదు, ఎక్కాడు కానీ నమ్మకం లేదు. మన విశ్వాసం కూడా అదే. ఆయన ఎక్కిన ఆయన ఆ ట్రైన్లో తన బరువు దించుకోవచ్చు. అప్పుడు ఆయన మనం ఏమో లెక్కేస్తాం, ఈ పిచ్చోడండి బాబు, ఈయన అమాయకుడండి అనుకుంటాం కదా. అవును, అదే సమయంలో దేవుడు నీకు ఏమై ఉన్నాడు? సర్వశక్తిమంతుడు అయి ఉన్నాడు కదా. మరి నీ చింత యావత్తు నీ మీద ఎందుకు ఉంచుకుంటావు? ఆయన్ని పిచ్చోడు అన్నప్పుడు మళ్ళీ ఏమనాలి? కదా. ఎందుకంటే నిన్ను నన్ను కలుగు చేసిన వాడు సామాన్యుడు కాదు. నీ సకల యావత్ బాధలలో తోడై ఉన్నవాడు ఆయన. నిత్యము నిరంతరము నీకు తోడై ఉంటున్నవాడు. అలాంటి దేవుడు మనందరం కలిగి ఉన్నాం కాబట్టి నిజంగా ధన్యులు. అంతే, ధన్యులు. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు 2024 సంవత్సరం కాచి కాపాడి తన బలమైన రెక్కల చాటున ప్రతి కుటుంబానికి ఏమిచ్చాడండి? క్షేమము, నెమ్మది, సమాధానము కలుగజేసి 2025లో ప్రవేశపెట్టి ఇదిగో మొదటి వారంలో వచ్చాం. ఇప్పుడు ఆయన ఇంత చేసిన కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి? నీ హృదయము నా హృదయము ఆయనకి ఎంత దగ్గరగా ఉండాలి? ఎంత దగ్గరగా ఉండాలి? ఆయన ప్రేమలో కొలత లేనివాడు కనుక నీ కృతజ్ఞతలో కూడా కొలత ఉండకూడదు. అంతే. అనుక్షణము నీవు ఆయనకి విధేయుడివై కృతజ్ఞతాభావము కలిగి ఆయన ఎదుట కనపడాలి. నీవు ఈ సంవత్సరం దయాకిరీటం నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన యొక్క పరిశుద్ధమైన జ్ఞానాన్ని నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళిపోతాం. ఏ నరుడైనా స్థిరుడండి ఇక్కడ కాదు. ఒకరు ముందు వెనక మొత్తం మీద ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ మనం ఏంటి? యాత్రికులము, ప్రయాణికులము, అంతే. ఇది మనకు స్థిరం కాదు. స్థిరమైనది ఆయన దగ్గర, ఆయన రాజ్యము, ఆయన సింహాసనము దగ్గర. దానికి సిద్ధపరుస్తుంటే మరి ఒక నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చి, గతించిన సంవత్సరంలో నీవెక్కడ, నీ అంతరంగంలో నీ దేవునికి నీకు మధ్య ఏమున్నాయి? సంపూర్ణంగా వెంబడించగలిగావా లేదా? ఇంకా ఏమి నేర్చుకోవాలి? అందుకు ఇచ్చాడు. ఇదో మనం సుఖించి తిరిగి తినడానికి కాదు. మరి ఒక సంవత్సరాన్ని, నూతన సంవత్సరం దయాకిరీటం నీకు ఇచ్చాడు అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి నీకు చెక్కబడాలంతే. అందుకే మిగిలి ఉన్నాం. వాస్తవానికి 2025 చూడని వారు అనేకులు ఉన్నారు. వారి ఆలోచనలో అయితే ఏముంది? 24వ సంవత్సరంలో ఇది చేశారు నా కుటుంబానికి లేదా నా వారికి. 25లో పెద్ద కుమారుడికి ఇది కొనాలి, చిన్న కుమారుడికి ఇది కొనాలి, లేదా కుమార్తెకి ఈ విధంగా. కానీ ఈ 25 చూడలేకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. చిన్న విషయం ఏంటంటే మన తల్లి సహవాసంలో పక్కనే 31 ఉదయం వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటున్నారంటే ఆలోచన ఏంటి? సంక్రాంతి కల్లా పూర్తి చేసేసుకోవాలి, శుభ్రంగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారు అన్యులు. 31 ఉదయం 3 గంటలకే చిన్న పెయిన్ వచ్చింది ఆవిడ. చిన్న వయసు అమ్మ, 32 ఏళ్ళు ఉంటాయేమో, పిల్లలు కూడా చిన్నోడు. చాలా బాధ అనిపించింది. 3 గంటలకు పెయిన్ వచ్చింది. భర్తలు వేసి గవ్వగా డాక్టర్ గారిని తీసుకొచ్చినప్పుడు ప్రాణం పోయింది. వాళ్ళ ఆలోచనలు ఏముంది? 25లో ప్రవేశిస్తాం, చక్కగా మన కుటుంబాన్ని అందంగా అలంకరించుకుంటాం, బంధుమిత్రులు పిలుచుకుంటాం,
ఏదైతే చేయాలనుకున్నారో అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోచన అయితే ఉంది, కానీ దేవుడు ఆశించాడా? చిన్నపిల్లలు చూస్తే వెంటనే తెల్లరికి ఏ విషయం తెలిసరికి బాధ అనిపించింది. వాళ్ళు మనకి వాస్తవానికి ఏంటంటే కొంచెం అభ్యంతరకరంగా ఉండేవారు. అంటే పార్కింగ్ విషయం అట్లు కొంచెం విసుగుదల. వెంటనే అయ్యగారికి చెప్పేసరికి మాకు వెంటనే ఫోన్ చేశారు. దేవుని ప్రేమ ఏంటో అక్కడ కనపరిచాం. అందరం వెళ్ళేసరికి వాళ్ళకి ఎలా ఉందంటే, ఇది వీళ్ళు మనం అభ్యంతర పడినా కూడా ఏంటిది అనే విధంగా వెంటనే భోజనాలు ఏర్పాటు చేయడానికి ఇచ్చాము. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈరోజు వద్దునే రేపు మాకు ఏర్పాటు చేయండి అన్నారు. తెల్లారి నుంచి టిఫిన్ భోజనం ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. నిజంగా వాస్తవానికి మనం అంత చేయక్కర్లేదు, కానీ దేవుడిచ్చిన ప్రేమ అది. కానీ బాధ ఏంటంటే 2025కి ఆవిడ రీచ్ అవ్వలేకపోయింది. ఎంత మాత్రం క్షణకాలం అయిపోయింది. 10 నిమిషాల సమయంలో మనిషి కనపడలేదు ఇంకా. కానీ ఇవాళ మనం ఇంత నెమ్మదిగా ఉన్నామంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఎంత రుణపడి ఉండాలి ఆయనకి. మాట మాత్రం అంటే చాలదండి. నా దేవుడు గొప్పవాడు, నేను దేవుణ్ణి సేవిస్తానంటే చాలదు. నీ హృదయ అంతరంగము నీ ప్రక్క వారికి తెలియదు, నీ దేవుడికి మాత్రమే తెలియాలి. ఎంత రుణస్తులు అంటే 25 చూడగలిగాము అంటే ఆయన మనం ప్రేమించాడంతే. ఆ ప్రేమకు తగ్గ నీవు తీర్చుకోవాలి, రుణం తీర్చుకోవాలి. అంత గొప్పవాడు ఈ దేవుడు. లేకపోతే ఈ క్షణాన్ని ఇక్కడ ఉండవలసిన వారు కాదు మనం. ఇది కేవలం ఏంటంటే 2025లో ప్రవేశపెట్టాడంటే ఏదో నేర్పుతున్నాడు. అక్కడ మట్టిలోంచి ఒక వజ్రాన్ని తీసి కడిగితే దాని విలువ ఎలా బయటపడద్దు? మట్టిలో ఉన్నప్పుడు దాని విలువ ఉందండి? లేదు, మట్టితో సమానంగానే ఉంది. దాన్ని తీసి కడిగి దాన్ని ప్రత్యేకమైన స్థానంలో పెట్టేసరికి ఎట్లా ఉన్నది? నేను అలా చెయ్యిపోతున్నాడు 2025. నీవు మెరవబోతున్నావు దేవుని సన్నిధిలో. నీ అంతరంగాన్ని మార్పు చేయకపోతున్నాడు దేవుడు 2025లో. అందుకే నీకు ఇచ్చాడు ఈ క్షేమం. మరి ఆయన ఆలోచన కరెక్టే, మరి నీ ప్రయత్నం? ఆయన ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఆయన ఎవరు? ఉన్నతమైన వాడు, సత్యవంతుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడు, దాన్ని నిర్వహిస్తున్నవాడు. ఆయన ఆలోచన కరెక్టే. మరి మన నుండి వచ్చేదేంటి? తయారవుతాం అనగా ఇక మట్టిలోనే పడుందామా? చెప్పండి. ప్రభు పరను సమీపించక పూర్వము మన అంతరంగాలు ఎలా ఉండాలో తెలుసు. ఈ ఒక్క ఆదివారమే కాదు, క్షణక్షణం దేవునితో నీవు కనెక్ట్ అయి ఉండాలి. ఇది ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడుతున్నాం కదా, అక్కడ కట్ అయిపోతే నీకు వయసు వినపడుతుంది. అలాగనే దేవునికి నీకు కట్ అయిపోతే ప్రయోజనం లేదు. మనం ఇంకో 100 ఏళ్ళు బ్రతికినా ప్రయోజనం లేదు. నీ దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడంటే అనుక్షణము 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 ఆయన చేసిన మేలులు ఉపకారములు బట్టి నీ అంతరంగానికి కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు నీవు సమీపస్తుడు అయి ఉండాలంతే. నీవు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, కువైట్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుడికి నీకు, నీ అంతరంగానికి దేవునికి అలా ఉండాలి. అందుకనే 2025 సంవత్సరం నీకు దయాకిరీటంగా ఇచ్చి ఆయన కృపాక్షేమం నీ అంత ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ రీతిగానే మనం కూడా సిద్ధపడతాం. మరి ఇక్కడ ఉన్న వారు అందరూ గాన గంధర్వులు ఉన్నారు. పాటలు పాడేంత వరకు స్తుతించారు, ఆరాధించారు. ఈ నూతన సంవత్సరంలో మరి నన్ను కూడా భరిస్తారు, భరించే సహనం కూడా ఇస్తాడు దేవుడు. భరించండి. వాస్తవానికి నాకు పాటలు రావు, అయినా పాడదాం, భరించండి. వస్తే పాడండి. సియోని గీతాల్లో 199వ పాట. మహిమ ఘనత స్తుతి ప్రభావము
నీకే కలుగునుగాగా నీకే కలుగునుగాగా మా దేవా నీకే కలుగునుగాగా మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాగా నీకే కలుగునుగాగా మా దేవా నీకే కలుగునుగాగా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ జ్ఞానములే జ్ఞాన స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి జగమును సృష్టించి నిర్వహించువాడము జగమును సృష్టించి నిర్వహించువాడము నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా నీ జ్ఞానముతో నింపు మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాగా నీకే కలుగునుగాగా మా దేవా నీకే కలుగునుగాగా. చూసారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు మహిమ కలగాలి? ఎందుకు మహిమ కలగాలి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన దగ్గర. మన దగ్గర ఏమీ లేవు. మన దగ్గర ఉన్న ఏంటో తెలుసా? అబద్ధం, అన్యాయం, అరిష్టంత మందే. ఇంకా అరిష్టంత మందే. కానీ ఆయన దగ్గర ఏమున్నాయి? పనికొచ్చి ఉన్నాయి ఆయన దగ్గర. మన దగ్గర పనికిరాని అన్నీ మనయే. ఆ పనికిరానిలోంచే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు పనికొచ్చేవానిగా చేస్తాడు. నిజంగా మన బుద్ధి అయితే అస్సలు మంచిది కాదు. పక్కోడు బాగుంటే ఓర్చుకోలేని స్థితి మందే. దేవుడిదైతే నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నామానికి ఎంతైనా మహిమ కలిగిన గాక. సమయం చాలా అయిపోతుంది కనుక దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ నూతన సంవత్సరంలో మనం అందరూ ఎలా ఉండాలండి? నూతన ఆలోచనలు కలిగి నూతనమైన తీర్మానములతో వర్ధిల్లాలి ఆయన సన్నిధిలో. ఆయన ఏం కోరుతున్నాడు మన నుండి? మనం ఏమి ఇవ్వగలం? నిజంగా ప్రతిఫలం కోరితే నీవు రక్షణ పొందినందుకు నాకు ఇవి పట్టరా అంటే ఏం పట్టుకెళ్ళగలం మనం? రోజుకో రూపాయలు పట్టండి అంటే కొన్ని ఇవ్వగలిసిన వారు ఇస్తారు, ఇవ్వలేని వారి పరిస్థితి ఏంటి? అవ్వదు. మరి ఈయన అలా చేశాడా? జ్ఞానం ఎరిగిన వాడి తన ప్రాణం పెట్టి నీకు రక్షణ కలుగు చేసి ఉచితంగా ఇచ్చాడు. ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెట్టలే. ఒక్క రూపాయి నీకు ఖర్చు పెట్టకండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిత్య నాశనం లేని దానికి సంబంధం ఉందండి. అంటే ఆయన ప్రేమ ఏ రీతిలో కొలవగలం? అసలు దేనితో కొలవగలం? కదా, నిజంగా ఉన్నతమైన వాడు అంతే. నీ నుండి ఏమీ కోరట్లేదు. ఎక్కడో సుఖశాంతులతో నీవు జీవించడానికి అసలు నీకు దారే తెలియదు. దారి తెలిసినా కూడా అభ్యంతరాలు ఉన్నాయి. నీలో నాలో ఉన్న పాప నియమాన్ని బట్టి అపవాది పట్టుకుంటాడు. ఆ పట్టుకున్న పరిస్థితిని బట్టి నీకు అసలు పరలోక రాజ్యమే సమీపించే పరిస్థితి అయితే లేదు. దాని అన్నింటినీ దాటుకుని ఆయన ఏం చేశాడు? నీవున్న చోటుకు వచ్చి నీవున్న పతనాన్ని ఆయన దేహం ముందు అనుభవించి నీకు నాకేమిచ్చాడు? ఆయన ఉన్న చోటికి దారి క్లియర్ చేశాడు కదా.
నిజంగా ఉన్నతమైన వాడు ఎవరు అంటే ఆయనే. అంతే. నేను నుండి ఏది కోరల. కనీసం మనం డబ్బు ఇవ్వట్లేదు కదా, మన హృదయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. ఖర్చు లేని హృదయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం అంత దౌర్భాగ్యులు అన్నమాట. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది రండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. సరిపోతుంది, నాకు కావాల్సినది ఏముందండి? లేఖనం ఏం సెలవిస్తుంది? దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. నిజమా? చెప్పండి. ఆయన చేసిన సృష్టి యావత్తులో, అంటే మనందరికీ కొన్ని మాత్రమే చూసాం. ఈ 40, 50, 60 ఈ 1000 ప్రాయానికి వచ్చేసరికి ప్రతి మనుషుడు ఆయన సృష్టించి ప్రతీది చూశాను అని చెప్పలేడు. మన పరిసర ప్రాంతాల్లో మనకు ఎదురయ్యే అవి మాత్రమే, ఆకాశము భూమి ఈ జ్ఞానం మట్టుకే మనకు తెలుసు. అంతే. మరి ఆకాశంలో ఇంకెన్ని ఉన్నాయి మనకు తెలుసా? లేదు. మనకు కొంతమంది పరిశోధించి చెప్పారు. సూర్యుడు అన్నారు, నవగ్రహాలు అన్నారు, సో అందులో నక్షత్రాలు కనపడతాయి కనుక. అవి దాటి ఇంకా ఉన్నాయి. కానీ మరి మనం చెప్పగలుగుతున్నాం? మన వల్ల కాదు. తాను సృష్టించిన యావత్తును చూచినప్పుడు ఆయనకి ఏం కలిగింది? అంటే నేను చేసిన దాంట్లో ఏది కూడా లోపం లేదు అని ఆయన చెప్పగలిగాడు. ఇది నిజం. ఆకాశము భూమి సృష్టింపబడిన మొదటి రోజు నుండి ఈనాటికి ఆ పని ఆపల. అది మంచిదే కదా? మంచిది. మన పితరులు శుభ్రంగా జీవించారు, మనము శుభ్రంగా జీవిస్తున్నాం. తర్వాత మన తరాలు కూడా, మనం కూడా ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం. మన పిల్లల తరాలు కూడా వాళ్ళు సూర్యచంద్రులు అలాగే ఉన్నారు, భూమి అలాగే ఉంది. మనకే ఆహార పదార్థాలు ఇచ్చినాయి, వారికి కూడా ఆహార పదార్థాలు, ఇంకా ముందు తరాలు కూడా ఆహారం ఇస్తూనే ఉంటాయి. దేవుడు చెప్పాడు అది మొదటి రోజు సృష్టించగానే చిన్న బాధ్యత అప్పచెప్పాడు. అట్లకి అవి నేటికి అలా జరుగుతుంది. ఇదే ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండమ్మా. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికెను. ఆ ప్రకారం అయ్యను. జరిగిపోయింది కదండి అన్నాడు. జరిగిపోయి అవి మన కళ్ళ ముందు ఉన్నాయా లేవా? ఉన్నాయా? నిజమే కదా? అబద్ధం కాదు కదా? మన తరమే కాదు, మన పిల్లలు కూడా వాటినే చూస్తారు, మనమే ఉండమని. అంటే దేవుని మాట ఎంత సత్యం, ఎంత శక్తి కలిగింది. ఆయన పలికి వదిలేశాడు, ఇవి జరుగుతూనే వస్తూ ఉన్నాయి. అంటే ప్రతి మనుషుడు వాటిని అనుభవిస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంది, మందులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మందులు వచ్చాయి. ఆకలి వేస్తుంది, ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మందులు వచ్చాయి. దేవుడు పలికాడు కనుక వచ్చింది. అదే ఒక సందర్భంలో భూమికి శిక్ష వేయాలనుకున్నాడు. ఏది? సొదొమ గొమొర్రా పట్టణం. ఆయన ఏం చేశాడు? నాశనం చేసి అంత గంధకాలతో కాల్చేసాడు. మరి ఈనాటికి మొక్క మొలుతుంది అక్కడ? అక్కడ ఆహారం కావాలంటే వస్తుందా? లేదు. అందులో ఏం తీయాలని ఇంక రాదు, ఇంకంతే. దేవుడు మంచిదని దేన్ని తలంచాడో అది వాస్తవం, అంతే. దానికి తిరుగులేదు. ఏదైతే ఆయన పలికిన మాట చాలా మంచిది కానీ ఎందుకు నిర్ధారించుకోగలిగాడంటే అవన్నీ జరిగిస్తూ వస్తున్నాయి. మనందరి భౌతిక నేత్రాలకు కనబడని విషయాలు ఏంటంటే ఆకాశంలో అనేక సంగతులు ఉన్నాయి. అవన్నీ నీకు గ్రహాలు కనపడుతున్నాయండి. ఒక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తప్ప ఏ మనుషుడైనా వాటిని ఏమైనా చూడగలరా? లేదు. కానీ అవి జరుగుతున్నాయి. జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి.
అలాగే ఇంకా అనేకమైనవి ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుడికి మంచి చేయడానికి జరుగుతున్నాయి. అంతే. సూర్యచంద్రులు నీకు వెలుగునిస్తున్నాయి, ఆహార పదార్థాలకేమో సారవంతం చేస్తున్నాయి, పైగా నీ బ్రతుకు దినాలు కూడా లెక్క కూడా కడుతున్నాయి. ఈ సంవత్సరంలో పుట్టాను, ఈ సంవత్సరంలో తీసివేయబడ్డా, ఈ సంవత్సరంలో పుట్టాను, ఈ సంవత్సరంలో తీసివేయబడ్డా. అంటే ఆయన సృష్టి ఎంత జ్ఞానవంతంగా ఉందో చూడండి ఒకసారి. మనం ఏం చేస్తాం? తెల్లారి మంచం మించి లెగిసి అన్ని ఆ మేలును అనుభవిస్తూ కూడా ఆయన్ని, ఆయన జ్ఞానాన్ని ఏమాత్రం కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాం. అంతే. మన ఆలోచన ఏంటంటే మన కుటుంబం మనం శుభ్రంగా ఉంటుంది, దాన్ని ఎవరిని పాడు చేసినా ఇబ్బంది ఏం లేదు. అది మన పరిస్థితి. మనం శుభ్రంగా ఉండాలి. కొంతమంది అయితే ఆయా వ్యాపారాలు చేస్తారు, అక్రమంగానే చేస్తారు. వాళ్ళకి దేవుడు తెలుసు. అయినా హృదయానికి, శరీరానికి దేవుడు తెలిసింది. ఆయన రక్షకుడిని ఎరగలిగారు, కానీ అంతరంగంలో పరిపూర్ణంగా లేదు. దేవునికి స్థానం లేదు. దేవునికి స్థానం ఉంటే ఆ విధమైన బాధించే తత్వాలు ఉండవు. ఆ వ్యాపారాలను నలగగొట్టే పరిస్థితులు ఉండవు. న్యాయబద్ధంగానే ఉంటారు. వారి న్యాయము వేరొకరికి మేలు జరుగుద్ది, వారి అన్యాయము వేరొకరిని గాయపరుస్తుంది. దేవుడు ఏమంటున్నాడు మూలవాక్యంలో? తాను చేసిన సృష్టి యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. అంటే ఆయన మంచి ఉద్దేశంతో కలగజేశాడు. అది నేటికి అలా జరుగుతూనే మంచిగానే వస్తున్నాయి. ఇది ఒప్పుకుని తీరాలి కదా. అన్ని విషయాలు ఆయన మంచిదని తలంచిన ఆ తలంపు 100కి 100% నిజమంతే. అయితే మరి ఎవరు మంచిగా లేరు? ఎవరు మంచిగా లేరు? ఈ మానవుడు ఆయనకి మంచిగా లేడు. తాను చేసిన సృష్టి యావత్తులు అంతా మంచిగానే ఉంది. ఒక్క మంచిగా లేని వాడు ఎవరు? మానవుడే. ప్రకృతి ఆయన మాట వింది, సముద్ర జలరాశులు ఆయన మాట విన్నాయి, భూమి ఆకాశము ఆయన మాట వింటూనే ఉన్నాయి. కానీ మాట వినని వాడు ఎవరు? పైగా మానవుని మీద ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించాడు. ఆయన అందరూ పలకగా వచ్చినాయి అన్నీ. ఈ మానవుడు అయితే పని పెట్టుకున్నాడు. ఆయన చక్కగా నా అంత అందంగా ఉండాలని అందంగా ఏం చేశాడు? ఆయన రూపింపచేశాడు. మరి ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు? ఈ లోక సౌందర్యాల గురించి మాట్లాడట్లా. ఆయనంత అందంగా ఎలా అంటే పరిశుద్ధతలో ఎలా ఉండాలనుకున్నాడు ఆయన. ఆయన అందం ఏంటి తెలుసా? పరిశుద్ధత. ఈ సర్వ మానవాళి కూడా ఆయన రూపంలో ఉండాలి అని ఆయన ఆలోచించి మంచిదిగా ఉండాలని అనుకున్నాడు. కానీ ఉన్నాడా? మరి ఉన్నాడా అండి మానవుడు? లేదు. ఎక్కడ జరిగింది? ఆయన సమస్తము మేలుకరంగా మంచిగా ఉండాలని ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అదే ఉద్దేశంతో కన్నాడు ఆయన. కానీ సర్వసృష్టి యావత్తు మంచిదిగానే ఉంది, ఒక్క మానవుడు తప్ప. వాళ్ళు అందరి దేవుణ్ణి తెలుసుకోగలిగారు? చాలా తక్కువ శాతం. 800 కోట్ల మందిలో మరి లెక్క పెట్టించే పరిస్థితి ఉంటుంది. మరి ఇక మంచి ఎక్కడ ఉంది? తాను చేసిన యావత్తులో మంచి ఉందా? మానవుని పక్కన పెడితే సమస్తం మంచిదే. ఇంకా వీడిని కలుపుకుంటే ఏ కనపడట్లా. కదా. దేవుడు మరి ఊరుకున్నాడా? ఈ మంచి లేని వాడిని ఏం చేశాడు ఆయన?
తన రూపంలో సృష్టించిన వాడిని, తన మంచితనంతో సృష్టించిన వాడిని, తన మంచితనాన్ని కోల్పోయిన మానవ జాతిని తిరిగి మళ్ళీ ఆయన ఆ మంచితనంలో చిక్కుతున్నాడు. మరి పాడు చేశాడు కదా, వచ్చి దేవుని రూపముగా తన రూపం ఇచ్చి, తన స్వభావం ఇచ్చి, తన పరిశుద్ధత నేర్పి ఈ లోకంలో సంచరించే ఆ యొక్క మొదటి మనిషిని ఏం చేశాడు? వాడు దేవుని విరోధి అయినటువంటి వాడు వచ్చి వాడు ఏమి చేయలా, చేసిన సృష్టిని పాడు చేశాడు. వాడు దేవునికి దూరస్థం చేశాడంటే మరి ఇతరులకు ఉండాలి కదా. లేదు, నాకన్న తండ్రి ఇంత చేసి నాకే అప్పచెప్పాడు, పైగా వీటి పేర్లు కూడా నాతోటి పెట్టించాడు, ఇంకా నేను పక్కకు వెళ్ళకూడదనే ఆలోచన ఉందా? లేదు. ఏదో చెప్పాడు. మరి దేవుని కుమారుడు గొప్పవాడా, దేవతలు గొప్పవారా? కదా. మరి వాడు చెప్పిన అబద్ధం ఏంటి? నువ్వు దేవతవని అయిపోతావు అన్నాడు. మరి ఇప్పుడు ఆలోచించుకోవాలి కదా. లేదు, వెంటనే అబద్ధాన్ని వేసాడు, నమ్మేశాడు. నమ్మే విధంగా చెప్పాడు అంతే. అది వాడి టాలెంట్. అది వాడు ఏ టాలెంట్ ఉపయోగించినా దేవుని జ్ఞానంతో నింపబడాలి, నడపబడాలి. అక్కడ ఆ ఒక్క ఆయన వేసిన రాంగ్ స్టెప్ వల్ల ఇవాళ 800 కోట్ల మందికి కూడా ఇబ్బంది వచ్చేసింది. ఆయన అనుకున్నాడు, నేను సృష్టించిన సమస్తము కూడా మంచిదిగానే ఉంది, మానవుని పక్కన పెడితే మంచే, ఈయన తగిలితే ఆయన చేసిన సృష్టిలో లోపం కనపడుతుంది. ఎక్కడైతే లోపం ఉందో, ఎక్కడైతే లోపం జరిగిందో తిరిగి మళ్ళీ దాన్ని చేయడానికి, రిపేర్ చేయడానికి అంటే ఆయన ఏం చేయవలసి వస్తుంది? కలగ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళ వల్ల కాదు, నేను అనుకున్నాను, నేను చూసి చేసి ఆలోచించిన ఆ సర్వ సృష్టి యావత్తు కూడా మంచిదిగానే, అంటే పరిపూర్ణంగానే ఉంటుంది అని తలంచాను. కానీ వీళ్ళు అబద్ధికుని మాట విన్నారు. ప్రకృతి వినలేదు, ఆయా జాతులు వినలేదు, స్వహస్తాలతో ప్రత్యేకించి చేసిన ఈయన మాత్రమే విన్నాడు. వినిన కారణాన్ని బట్టి ఏమొచ్చేసింది ప్రతి మానవుడికి? నిత్యంగా నువ్వు సత్యతో అన్నట్టు చచ్చిపోయాడు అంత ఆత్మ. శరీరంగా బతకొచ్చులేండి, వాడు 1000 సంవత్సరాలు బతికారు. అయితే ఆత్మలో ఏమైపోయారు? చచ్చిపోయారు. దేవుని సృష్టి చేయడంలో ఆయన మాట ఎంత పవర్ఫుల్లో, నీవు చచ్చదు అన్న మాట కూడా అంతే పవర్ఫుల్. చచ్చిపోయారు, ఇక సంబంధం తెగిపోయింది. అసలు ఆయన ఏం ఆలోచించాడంటే, రండి ఇదే మొదటి అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడము. సారీ 3వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు రాత్రికి చీకటనియు ఆగుదా పేరు పెట్టెను. సృష్టి అయితే రాత్రి పగలు ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి, కానీ మానవుని అంతరంగం ఎలా ఉంది? దూరం కాదు, చీకటితో నింపబడిపోయింది. చీకటి అనగా పాపము, జ్ఞానం, వెలుగనగా ఈజుగొట్టు జ్ఞానం. వెలుగు చీకటిని ఆయన వేరుపరచి ఆయన చేసిన సృష్టి యావత్తులో మంచిగా ఉండాలి అనే ఆలోచన గొప్పదే. అదే నేటికి జరుగుతుందా లేదా? పగలు రాత్రి వెలుగు చీకటి జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి కరెక్టే, కానీ చెడిపోయిన మానవుల హృదయం ఎలా ఉంది? చీకటి కలిగి ఉన్న, అంటే చీకటి వాడు వచ్చి ముట్టాడు కనుక, ఆ కారణాన్ని బట్టి చనిపోయాడు కనుక ఆత్మలో
చనిపోయిన కారణాన్ని బట్టి చీకటి తన యొక్క అంతరంగానికి, తన హృదయానికి చుట్టుకుంది. ఆ చుట్టుకున్న కారణాన్ని బట్టి వెలుగును చూడలేకపోతున్నాడు. చీకటిలోనే పడి ఉన్నాడు. ఏంటి ఆ చీకటి? పాపాన్ని బట్టి నిత్య వేదన ఎలా వచ్చింది? ఇప్పుడు వాడు చెప్పాడు కదా, దీన్ని సేవించు, దీన్ని సేవించు, దీన్ని ఆఖరి సేవంతో సహా బోర్డు పెట్టేశాడు. వాటన్నిటి గురించి గతకాలం మనం వెంబడించాం కదా, మనందరి జీవితంలో అనుభవం ఉంది కదా. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నేరుగా నరకాగ్ని. మరి జ్ఞానం ఎక్కడుంది? వివేచించగలుగుతున్నాం అని మనం భక్తి చేస్తాం, ఇది కరెక్టా కాదా, ఇది మనల్ని మోక్షానికి తీసుకెళ్తాను అనుకుంటున్నాం కదా, నిజంగా తీసుకెళ్తా లేదా, అదే కొన్ని రోజులకి అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది కదా అని ఆలోచన మనకు వచ్చిందండి. అది పోతే ఇంకోటి తీసి అక్కడ పెట్టేసి మళ్ళీ సేవిస్తున్నాం. ఇప్పుడు కర్రలు పెట్టామనుకోండి, మన తాతయ్యలు పెట్టారు, మన టైం వస్తే పాడైపోయింది, వెంటనే దాన్ని తీసేసి ఇంకోటి పెట్టేసి పోందంటూ ఏదంటూ చూసి అక్కడ పెట్టేసి మళ్ళీ. కానీ ఇలా మన చేతుల్లోంచి తీసివేయబడుతున్నట్లకి మనకు నిత్య జీవనం ఎలా ఇస్తాయి అంటే అనే ఆలోచన వచ్చిందా? అదే చీకటి. చీకటి కలిగిన వాడు ముట్టాడు కనుక ప్రతి అంతరంగం ఏమైపోయింది? ఆయనేమో వెలుగు గమ్మన పలకగా ఎక్కడ కలిగింది వెలుగు? పలికినా కూడా మానవ హృదయానికి కలగల, ప్రకృతిలో కలుగుతుంది. ఉదయము సాయంత్రము అవుతున్నాయి, అక్కడ జరుగుతుంది, మానవుని అంతరంగంలో జరగట్లేదు. చీకటి బ్రతుకు, ఈ హృదయము చీకటికి అప్పచెప్పబడిపోయింది. ఇక చీకటిలోనే ఉంది, ప్రతి ఆలోచనకి చీకటికి సంబంధించిన దానిగానే ఉంటుంది. దేవుడు చూశాడు, ఓరి బాబు ఈ పరిస్థితి ఎలా ఉందేంటి, నేనేమో వీనిని నాకు ఇష్టముగా తయారు చేశాను, అందుకనే నా రూపం ఇచ్చాను, నా బుద్ధి ఇచ్చాను, నా బుద్ధి ఏమైపోయింది ఈయన దగ్గర, నా జ్ఞానము ఏమైపోయింది మానవ జాతిలో, వెతికినా కూడా కనపట్లా. నేను జ్ఞానవంతునిగా కలగజేశాను, ఈ జ్ఞానమేమో అజ్ఞానానికి మార్చేసుకున్నాడు. అబద్ధికునికి చోటిచ్చి, అబద్ధికి మాట విని. ఏంటి మరి ఆయన చేసిన సృష్టి యావత్తులో లోపం ఉందా లేదా? ఆయన తట్టుకోలేకపోయాడండి, వెంటనే పలికాడు, నీ హృదయానికి కూడా వెలుగు కమ్మని పలికాడు. ఎప్పుడు పలికాడు అది? మొదటి మానవుడు ఈ రీతిగా చీకటి అంధకారంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన సంతాపపడి తిరిగి మళ్ళీ తన కుమారుని పంపిస్తానని ఆనాటి నుండి చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి మానవుని దగ్గర నుండే ఒక శుభవార్త చెప్పుకుంటూ వచ్చాడు. అదే గతించిన 25 మీరంతా జరుపుకున్నాం కదా మనంతా, ఆయన పుట్టుక దినాన్ని పురస్కరించుకుని అక్కడ ప్రారంభమైంది వెలుగు. వీడేం చేశాడు? నిన్ను మోసపుచ్చి చీకటిలో బంధించి వాడేమంటున్నాడంటే, వాడు నీ కుమారు, నువ్వు చేసావు కరెక్టే, కానీ నా సంబంధి, నాయన్నీ వాళ్ళలో ఉన్నాయి, చెప్పు, నీదేమన్నా ఒక్కటుంటే చెప్పు. మనలో ఎక్కడున్నాయి మరి? అన్ని అపవతత్వాలే మనలో ఉన్నాయి. ఈనాటికి కూడా కదా ఏం పోలేదు మనలో? చీకటి సంబంధమైన కార్యాలు పోలా. దేవుడేమో నిన్ను ఎక్కడో మహాకాశంలో దాటి ఉన్న తన దగ్గరకు తీసుకెళ్ళిపోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు నేనైతే ఈ అంధకారంలో బంధించేవానికి ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ వాడి దగ్గర ఉంటున్నాం అంతే. ఆయన పలికిన మాట వెలుగు కమ్మని పలకగా వెలుగు గలననే మాట ఎక్కడ నెరవేరిందంటే తన కుమారుని దగ్గర నెరవేర్చాడు. నీవెక్కడైతే నష్టపోయావో,
నీవు ఎవరి చేతిలో అయితే బంధించబడ్డావో, నీవు ఎవరి చేతిలో అయితే ఇక పైకి రాని ఎక్కరాని స్థితిలో ఉన్నావో, నీ హృదయం చుట్టూ చీకటి అలుముకుంది. వెంటనే తన కుమారుడిని పంపించి నీకు జ్ఞానం కలగజేసి నిన్ను వాడు పట్టేసుకున్నాడు కదా, ఈ నా సంబంధి అని, వారి సంబంధంలోంచి వారికి ఆ ట్యాక్స్ కట్టేసి నీ శరీరంలో చేసిన పాప నియమం యావత్తు ఆయన అనుభవించి నిన్నేం చేశాడు? నెక్స్ట్ కాలం వెలుగు కమ్మని పలకగా నీ హృదయానికి వెలుగు కలిగించేటట్లు చేశాడు. ఆయన కూర్చిన జ్ఞానాన్ని నీకు తెలియజేశాడు. ఆ జ్ఞానం నన్ను ఎక్కడి వరకు నడిపిస్తుందంటే సదాకాలము తండ్రితో సహవాసం చేయడానికి. ఇది నా బాబు వెలుగంటే. అసలు నేను ఎందుకు కన్నా నిన్ను అనాథగా ఈ లోకంలో విడిచిపెడతా కనలేదు, నేను అందుకు కలగజేయలేదు. కానీ నువ్వు అబద్ధికుని మాట విని నష్టపోయావు. ఇదిగో తిరిగి మళ్ళీ నేనే నీ దగ్గరకు వస్తున్నాను, నీవు పడి ఉన్న చోటుకు వస్తున్నాను. ఆత్మస్వరూపమై కాదు, శరీర సంబంధిగా వస్తున్నాను. నీవు శరీరంలో ఉండే తప్పు చేశావు, పాపం కలిగింది అక్కడ, దానికి శిక్ష వేయడానికి వస్తున్నాను. ఆ శిక్ష కూడా నువ్వు వద్దున్నాను. తప్పు చేసింది నువ్వు, ఎంత అన్యాయం అండి. తప్పు చేసింది మనం, శిక్ష ఏమో ఆయన మీద వేసాం. అయినా కూడా నీ అంతరంగం ఏమట్లా చూనవట్లేదు. నీకు ఇంత నీకు ఉపకారం చేసి పెడితే ఆయన సంపూర్ణంగా వెంబడించలేకపోతున్నావు అంతే. తిరిగి మళ్ళీ నీ హృదయానికి ఏం చేశాడు ఆయన? వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది అంతే. తన కుమారునిచ్చి నీవు ఈ సర్వలోకానికి వాడు ఎక్కడైతే బంధించాడో అక్కడికి వచ్చి తన ప్రాణమిచ్చి నిన్ను రిలీజ్ చేశాడంతే. రిలీజ్ చేసి నేనే జీవము, మార్గము, సత్యమై ఉన్నానంతే. ఒకసారి నీవు నన్ను అంగీకరిస్తే నీవు ఎక్కడికి వచ్చేస్తావు? నా దగ్గరకు వచ్చేస్తావు అంతే. నీవు నన్ను అంగీకరించడం ద్వారా నీకేం కలుగుతుందంటే వెలుగు కమ్మన పలికిన ఆ మాట నెరవేరుతుంది ఇక్కడ. అప్పుడు నీ అంతరంగానికి ఏమవుతుంది? జ్ఞానము ఈజుకొంటూ వెలుగు, ఆ వెలుగు కలుగుతుంది. ఈ యొక్క నీ రక్షకుని కూర్చొని జ్ఞానము నీకు కలుగుతుంది. కలిగి నువ్వు వెంబడించగలుగుతున్నావు. ఎంత ప్రేమమయ్యి చూడండి. నువ్వు ఎక్కడ కోల్పోయావో, ఏ సందర్భంలో నువ్వు నష్టపోయావో అక్కడికి వచ్చి నీ నష్టాన్ని అయినా తీరుస్తున్నాడండి. అందుకే లోకం అయిపోయాడు కదా. గౌరవించడం మానేసి లోకుగా చూస్తున్నాం. దేవుడు చాలా చేశాడండి. 1 కాదు 2 కాదు. నీ జీవితాంతము నువ్వు ఆయన్ని నిద్రలో కూడా నిద్ర మానేసి నేను నిన్ను సేవిస్తానైనా అది ఒప్పిదమే అంతే. నీ ఊపిరి తీసుకునే సమయం కూడా ఆయనకు రుణస్థుడివేనండి. సామాన్యమైన విషయం కాదు, ఇంకా మనకు అర్థం కావట్లేదు అంతే. రక్షకుడు అనేది మాట చాలా బరువు కలిగింది, అది తేలికది కాదు. తన ప్రాణం ఇస్తేనే కానీ ఆ మాట నెరవేరలా. తన ప్రాణం ఇచ్చి నీకు రక్షకుడు అయ్యాడు ఆయన. తన కొరకు ప్రాణం ఇచ్చే రక్షకుడు కాలా. నీవెక్కడైతే అంధకారంలో చిక్కబడి ఉన్నావో, పాపం చేత నింపబడి ఉన్నావో, నీ అంతరంగము పాపంతో నింపబడి ఉందో దాన్ని వెలుగు చేయడానికి, వెలుగు కమ్మని పలకగా వచ్చిన ఆ జ్ఞానమే ప్రభు అయిన క్రీస్తుకి ఈ లోకానికి వచ్చి సిలువెక్కవలసి వచ్చింది. నీవు ఎప్పుడైతే ఈ కార్యము నీవు గమనించి ఈయన నిజంగా నాకు రక్షకుడు నీ అంతరంగం పూర్తిగా ఒప్పుకొని ఆయన వెంబడించడం ప్రారంభిస్తావో అప్పుడు నీ హృదయానికి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. దేవుని గూర్చిన జ్ఞానము వస్తుంది. పరలోక సంబంధమైన జ్ఞానము, వివేకములు నీకు కలుగుతాయి. అందుకు కలగజేసాడు మనం దేవుడు. అయినా వెలుగు కమ్మన పలకగా వెలుగు కలిగింది. అవును, అది ప్రకృతిలోకి మనకు కనపడుతుంది, కానీ అంతరంగానికి లేదు. ప్రతి అంతరంగము చీకట్లో చిక్కబడిపోయింది. చీకటి ఈజుకొంటూ పాపంలో చిక్కబడిపోయింది కనుక శిక్షార్హులు అవుతుంది. పూరా శిక్ష ఎంతవరకు? యావజ్జీవ
కాదండి బాబు. యుగయుగములు ఆ వేదనతో కూడిన ఆ జీవితాన్ని, ఆ నీవు కలిగిన ఆ నిత్య జీవంలో ఆయన దాటించి వేయడానికి ఆయన పలకవలసిన మాట ఏంటంటే, వెలుగు కలుగును గాక. అప్పుడు కలిగిందండి ప్రతి అంతరంగం. నిజంగా ఈయనే రక్షకుడని మనందరం ఏం చేసాం? ఒప్పుకున్నాం. ఇది వాస్తవమా కదా? ఇప్పుడు పూర్తయింది. ఏమిది? దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా నుండెను. మనం అందరం ఆయన బుద్ధిమంతులు, ఆయన పోలికలోనికి చెక్కబడుతూ ఆయనే నా రక్షకుడు దేవుడిని అంగీకరించినప్పుడు ఆయన అన్నమాట పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన్ని అంగీకరించకపోతే అవట్లా. ఇలాగా సర్వ మానవాళి, మొదటి మానవు నుండి చివరి మానవు వరకు ఆయన్ని తన అంతరంగం ముందు చేర్చుకుంటే ఈ మాట తప్పనిసరిగా నెరవేరు. ఆయన ఉద్దేశం అది. ఏ ఒక్కడు కూడా నశించటం లేదు. పాపంలో చిక్కబడటం, చీకటి కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉండాలంటే వెలుగుతో, ఆయన జ్ఞానంతో నింపబడాలి. ఇది ఆయన ఉద్దేశం. మన ఎడల ఆ కార్యం జరిగింది. మనం గొప్పడు అని కాదు, కానీ కేవలము ఆయన ప్రేమ, కృప, కనికిరాలు మన మీద ఎక్కువ చేశాడు కనుక మనం రక్షణ పొందుకున్నాం. వాస్తవానికి మనకంటే మంచివాడు మన పితరులు. సమాజానికి చెడ్డ చేయలేదు వాళ్ళు, కానీ వాళ్ళకి రక్షణ లేదంతే. వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళకంటే చెడ్డోళ్ళు మనం. అయినా దేవుడు ఎందుకో మరి ఆయన ప్రేమ ఇది. నీ జ్ఞానం ఏదో నేను దేవుడిని వెతకాలని ఒకసారి చేయి చూపించాను. నీ వ్యాధికో బాధకో దేనికో గురయ్యి ఈయన వచ్చావు, కానీ నిజమైన రక్షకుడిని నేను కలిగి ఉండాలని వెతికిన ఎవ్వరూ లేరు. నేను ఆ విధంగా చిన్న బాధ కలిగించి ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన? నిత్య జీవానికి వారసుని చేస్తాడు. వెలుగు గమ్మన పలంగా వెలుగు కలుగుతుంది ఇప్పుడు నీ అంతరంగానికి. నీవు ఆయన కొరకు జీవించగలుగుతావు. నీవు ఆయన స్వాస్థ్యముగా మార్చబడతావు. ఆయన ఈ ప్రకృతి చక్రంలోనే ఈ మానవుడికి ఉపయోగపడేది కూడా. నువ్వు నిరంతరం ఎలా ఉండాలంటే ఆయన జ్ఞానంతో నింపబడిపోతూ ఉండాలి. ఇదే సమయం కూడా చాలా అయిపోతుంది కదా. ఒక్కొక్క చిన్న తరం చూసుకుంటాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం పేజీ నెంబర్ 1 కాదండి, 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఆగుదామండి. పాపముల చేత అపరాధముల చేత చీకటిలో చిక్కబడిన అజ్ఞాన అంధకార స్థితిలో పడి ఉన్న మనకి ఆయన ఏం కలుగజేశాడు? తన కుమారునిచ్చి వెలుగు కలగా అని పలకగా జ్ఞానం కలిగి రక్షణ కలిగింది. రక్షణ పొందుకున్న నీవు ఎలా ఉండాలట? ఇప్పుడు ఈ 2024 సంవత్సరం అంతా నీవు ఎంత అవిధేయుడిగా బ్రతికినా దేవుడు నీకు ఏమిచ్చాడు? ఆయుష్నిచ్చాడు. నీ కుటుంబానికి నెమ్మది కలుగజేశాడు. ఒకవేళ ఆయా అనారోగ్య పరిస్థితులు అయితే స్వస్థపరిచి లేవనెత్తాడు. ఇచ్చి 2025లో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎలా సేవించాలి? నీ పని ఏంటి అసలు? నీకు వెలకట్టలేని రక్షణ నీకు ఇచ్చాడు.
నీకు ఆ రక్షణ ఉందనే విషయమే నీకు తెలీదు. అలాంటి పరిస్థితుల నుంచి నీకు వెలుగు గమన పలికి తన జ్ఞానం ఇచ్చి, జ్ఞానం కలిగిన తర్వాత నేను రక్షణ పొందుతాననే అనుకున్నా కూడా వెళ్ళలేము ఆయన దగ్గరికి. దానికి కూడా ఆయనే సమాధానం ఇచ్చాడు ఇక్కడ తన కుమారుని ఇచ్చి. ఇక నీ పని ఏంటి? నీ పని నా పని కూడా ఆయన అంగీకరించడమే, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోవడమే. తెలుసుండి కూడా చేయలేకపోతున్నాం కదా. కాబట్టి ఇశ్రాయేలు అంటే ఎవరండి? నూతన నిబంధన ఇశ్రాయేలు. ఇప్పుడు మనం ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. అది జరుగుతుందండి? అది జరుగుతుందా? నేను భయపడుతున్నాను అంటారా? చెప్పగలరా? నేను భయపడుతున్నానని. భయపడితే సమయానికి వచ్చి చేరుతాం మందిరంలో. లేటుగా ఎందుకు వస్తావు? ఆయనకు భయపడితే నీ తోటి వారికి ఉపయోగపడతావు, ద్రోహం చెయ్యు. ఆయనకు భయపడితే నీ చక్కగా అన్నీ కూడా నీట్గా చేసుకుంటూ వెళ్తావు. అన్నీ జరుగుతున్నాయా? మాట మాత్రం అనగలుగుతున్నాం అంతే. కార్యంలోకి వచ్చేసరికి కొద్ది చేస్తున్నాం అంతే కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన మార్గంలో నడుచుచు యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఈ నూతన సంవత్సరం మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2024 ఎలాగైనా దేవుడు ఆయన కరుణించి నిన్ను ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఇక్కడ ప్రవేశపెట్టిన నిన్ను ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడంటే, ఒక తన స్వరూపం మొదటిచ్చాడు కనుక అదే రూపం నీలోంటి కోరుతున్నాడు, అదే పవిత్ర నీ నుండి కోరుతున్నాడు, ఆ దైవిక లక్షణాలే నీ నుండి ఆయన ఆశిస్తున్నాడు. ఈ 2025 నీకు అందుకు ఇచ్చాడు. ఇక నీ హృదయాన్ని ఆ రీతిగా కట్టుకోవాలి. దేవునికి అతి సమీపస్తుడుగా నీవు నివసించాలి. పేరు మాత్రం కాదు. ఇప్పుడు అనుకున్నాం కదా, ఆయనకి భయపడన్నా. ఎంతవరకు భయపడ్డాం? భయపడనే పదం వరకు మాత్రం చేయగలిగింది అంతే. నీ అంతరంగంలో ఆ కార్యము సంపూర్ణంగా జరగలేదు. 25లో జరగాలి. 25లో జరగాలి. నీవు తర్వాత ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో. అది జరుగుతుందండి. నీకు సమయం ఉంటే వస్తావు, అది లేదు. నిజంగా నీ పూర్ణ మనసుతో ఆయన సేవించాలనుకుంటే నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చేస్తావు. ఆ పాటలు అయిపోయి కలిసి 3 పాటలు పాడతారు కదా, అయిన తర్వాత వెళ్దాం. ఈలోపు ఒక చిన్న పని చూసుకొని వచ్చేద్దాం. ఈలోపు వేరే అక్కడ వాళ్ళని వెళ్ళి కలిసి వచ్చేద్దాం. దేవుడు ఏమంటుంది? నీ మానవ ఆలోచన పక్కకు పెట్టేయి. దాని ద్వారా నీకు మేలు లేదు, క్షేమము లేదు. నీ దేవుడైనా యెహోవా నువ్వేం చేయాలి? పూర్ణ మనసుతో వెంబడి. ఎప్పుడు వెళ్ళి నా దేవుని దగ్గర, నా దేవుని సన్నిధిలో నేను కనబడతానా అనే తృష్ణ కలిగిన వాడిగా ఉన్నాను. పూర్ణ మనసుతో, పైగా పూర్ణాత్మతో నీ అంతరంగము నుండి ఆయన ఏం చేయాలి? సుఖ నివాసం చేయాలి. ఆయన చెప్పాలి, ఈమె నిజముగా నా కుమార్తె, ఇతను నిజంగా నా కుమారుడే అని ఆయన చెప్పగలగాలి. ఆయన ఎప్పుడు చెప్తాడు? వెలుగు కలుగునుగా. కానీ ఆ జ్ఞానము నీ అంతరంగంలో సంపూర్ణంగా నివసిస్తే నీ గురించేనా ఆ సాక్ష్యం ఇవ్వగలడు. నీ పూర్ణ మనసుతో నువ్వు సంపూర్ణంగా ఆయన సేవించగలుగుతున్నావు. మనం 25లో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మరి నూతన సంవత్సరంలో తీర్మానం, ఏ తీర్మానం కలిగి ఉన్నారు మీరు? ప్రభువుని యొక్క బలను సమీపించక పూర్వము మీరు ఈ నూతన సంవత్సరంలో వచ్చారు కదా, వాగ్దానాలు ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, నీకు నువ్వు నీ కుటుంబానికి ఏ తీర్మానం కలిగి ఉన్నావు? నీవు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయం దాన్ని వెంబడించగలుగుతున్నావా? 2024లో ఏ లోపాలు జరిగినాయి?
నీ అంతరంగంలో దేవునికి నీకు మధ్య ఏ లోపాలు ఉన్నాయి? ఆయనైతే వెలుగు కమ్మన పలక నీకు వెలుగు కలిగించాడు. ఆయనకి సమీపస్తుడుగా ఆయన ఇక్కడికి వచ్చి నీకు ట్యాక్స్ కట్టేసి తిరిగి మళ్ళా నేరుగా అక్కడికి వెళ్ళిపోయాడు. నీవు కూడా అలాగే నేరుగా వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. మరి ఇంకా ఆయనకి దగ్గరకు వెళ్ళకొని చేరుకోలేని నీకు అంతరంగంలో ఏమున్నాయి? ఇంకా 2024లో అలాంటి దొల్లిపోతే 2025లో అలాంటి రావడానికి వీలు లేదు. మొదటి వారము మీతో మాట్లాడుతున్న మొదటి మాట, నీ అంతరంగం ఎలా ఉండాలి? పూర్ణాత్మతో సంపూర్ణంగా లోబడిపోవాలంతే నీకు. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు? నీకును నీ కుటుంబానికి తోడై ఉంటాడంతే. నీకు అటు ఇటు తొలగినప్పుడు నీ యావత్ బాధల్లో సమస్తము తోడై ఉంటాడు. నీకు ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఇక నిన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకని? సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉన్నాడు. మనకు బాధలు ఎందుకు వస్తున్నాయి? మన జ్ఞానాన్ని పెట్టి. మన జ్ఞానంతో అజ్ఞానమేంటి? ఏ మనుషుల్లోనూ జ్ఞానము లేదు. చీకటి సంబంధం మనకు కలిగిన అజ్ఞానమే ఉంది. ఆ జ్ఞానమే అజ్ఞానం. ఆ జ్ఞానం కారణంగా అనేక సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ వస్తున్నాయి. వాటిలన్నిటి నుంచి నిన్ను రక్షించడమే కాదు, నీ కుటుంబానికి కూడా ఒక రక్షణకర్తగా ఆయన నిలిచాడు. నిన్ను ఆయన స్వాస్థ్యం అనుకుంటున్నాడు. మనం ఈయన క్రైస్తవులు దేవుడండి, హిందువులు కాదు. అర్థం కాల, చీకటే ఉంది. ఆయన అదే కోరుకుంటున్నాడు. ఆయన సమస్త మానవాళికి రక్షకుడే. ఆ జ్ఞానంలోకి, ఆ వెలుగులోనికి రాలేకపోతుంది ప్రపంచం. ఇది మీ దేవుడు అండి, మీ ప్రాంతం అండి, మీకు సంబంధించిన అండి, ఈయన మావి వేరే ఉన్నాయండి. ఈ అజ్ఞానం ఇందులోంచే బయటికి రావాలని ఆయన వెలుగు కలగాలని ఆశించాడు, కరెక్టే. కానీ మానవ హృదయానికి ఏం కలగట్లా? వెలుగు కలగట్లా. ఆయన కృపచేత మన అందరినీ వెలిగించాడు. ఇప్పుడు మనం ఆయనకి ఏమయ్యాం? బిడ్డలయ్యాం. మన ద్వారా అనేకులు వెలుగును చూడాలి. 2025వ సంవత్సరం నీ పని ఏంటి అంటే, నీ తీర్మానం ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో ఆయన వెంబడించడం, ఈయన అనేకులకు నీవు పరిచయం చేయడం, ఈ సహవాసాన్ని నీవు అభివృద్ధి చేసుకోవటం. రానున్న రోజులు ఇది ఒక పెద్ద సహవాసంగా మారిపోతుంది. నూతన మందిరం మీకు ఇస్తాడు దేవుడు. ఇక్కడి నుంచి మరి అనేక చోట్ల పరిచయానికి విస్తరింపబడాలి. దీనికి అందరికీ మీ ప్రార్థన సహకారం కావాలి. మీ త్యాగపూరితమైన జీవితాల్లో దేవుని ప్రతిష్ఠించుకుని ఈ యొక్క సహవాసం కొరకు సహవాసాలు చేస్తే దేవుడు చేసినట్లే. మీ అంతరంగా అలా ఉండాలి. ఈ వెలుగు మీకొక్కరికి మాత్రమే కాదు, మనకు సంబంధించిన వారందరికీ ఈ వెలుగు కలగాలి. అనగా ఆయన జ్ఞానం కలగాలి. ఆయన వెలుగు, ఆయన జ్ఞానం ఎప్పుడైతే ఉందో నిత్య జీవానికి వారసులు అయిపోతాం అంతే. దేవుడు అదే కోరుతుండడు. నీవు ఏ విధంగా, అది ఎంత ఉపకారం చేశాడండి మనకి. అసలు ఇచ్చిన అరకాగ్ని గుండంలో తీసుకుని ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? పరలోక రాజ్యానికి. దానికి నువ్వేది ఒక్క రూపాయి ఖర్చు పెడతాం లేదు. నీ జీవితకాలం ఈయనే నా దేవుడిని సంపూర్ణంగా నీవు అంగీకరించాలంతే. దాన్ని నిన్ను ఏమి అడగట్లా. పరిపూర్ణమైన మనసుతోటి నా రక్షకుడు ఈయనని నువ్వు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నువ్వు జరిగించాలి. అవి జరిగించడానికి మీకు ఏమైనా ఖర్చు అవుతుందండి? అవ్వదు. జరిగించాలి. నువ్వు శక్తిమంతుడు కావాలి. 2025లో నువ్వు ఎలా మారాలంటే ఒక నూతన సృష్టిగా మారాలంతే. నీ అంతరంగా ఆయన వెలుగు కమ్మని పలకగా ఆ మాట నీ జీవితంలో నెరవేరిపోవాలి. నీకు సగమే నెరవేరింది. ఎలాగనా? రక్షకుడు నీవు అంగీకరించావు, కానీ ఆయన ఆజ్ఞలు కట్టడం సంపూర్ణంగా నీవు అంగీకరించలేకపోతున్నావు, దాన్ని జరిగించలేకపోతున్నావు. ఇప్పుడు నువ్వు జరిగించాలి. 2024లో జరిగించకపోయినా ఆయన దయదలిచి నీకు 2025 నీకు దయాకిరీటము నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు 25 నువ్వు ఎలా ఉండాలంటే ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీ నుండి ఏం కోరుతున్నాడు? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరిస్తూ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో ఆయన్ని
సేవించాలండి. వీళ్ళు ఏం అడగకుండా నీకు రక్షణ ఇచ్చాడండి. దానికి నీ ప్రాణం పెట్టుకోలేదండి, తన ప్రాణం పెట్టాడు. ఈ కార్యాన్ని కూడా లోకం చూడలేకపోతే ఆయన వెలుగు గమన పలక ఆ జ్ఞానాన్ని కూడా నీకు తెలియజేస్తున్నాడు ఆయా సేవకులను పంపించి. ఎందుకంటే ఎవరైనా చేస్తారండి. తాను వచ్చాడు, మూలవాక్యానికి వచ్చిందమ్మా, ఆదికాండము సమయం చాలా అయింది. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఆగుతాడు. చూసారా ఆయన ఏం కోరుతున్నాడండి? ఆయన దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను. అది ఎప్పుడు నెరవేరుతుంది? నీ భూభాగము, నీ హృదయం అనే నీ భూభాగము ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు కలిగి ఉండి ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీవు అంగీకరిస్తే, ఆయన సేవిస్తే నీ హృదయానికి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. సంపూర్ణమైన జ్ఞానవంతుడు కాగలుగుతావు నీవు. అప్పుడు నీవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇక నీకు దేవునికి ఆటంకాలు ఏమీ ఉండవు. దేవుడు అదే కోరుతున్నాడు. అందుకనే తన పోలిక చొప్పున తన ఇష్టంగా చేసుకున్నాడు. కానీ మానవుని యొక్క జ్ఞానంతో దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన మనిషిని ఆయన ఏం చేస్తున్నాడు? వల్ల తన ప్రాణం ఇచ్చి దగ్గరకు తీసుకుని, బాబు నీవు నా జ్ఞానంతో బ్రతకని నీకేం చేస్తున్నాడు? నీ హృదయాన్ని వెలుగు కమ్మను పలకగా ఆ హృదయాన్ని ఇప్పుడు వెలుగు కలగజేస్తున్నాడు. 2024లో ఏ లోపలతో నువ్వు బ్రతికని నీకు దేవుడు క్షమించి నీకు అవకాశం ఇచ్చాడు. 25లో ఇక నీ పూర్ణ మనసుతోటి నువ్వు ఆయన సేవించవలసింది. నీ జీవితాంతం సేవించిన రుణం తీర్చుకోలేమండి. అసలు తప్పు నువ్వు చేయటం ఏంటి? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడం ఏంటి? ఎక్కడైనా ఉందా? ఇది ప్రేమ వల్లే జరుగుతుంది. ఆ ప్రేమను నీకు తెలియచేయడానికే తల్లి తండ్రి బిడ్డల మధ్య ప్రేమ. వాళ్ళు వేస్తే మీరు సహించారా? సహించరా? మీ బిడ్డ తప్పు చేస్తే మీరు సహించరా? బయట సహించరు. మళ్ళా అలాగే అపవాదం సహించలేదు. నిత్యమయంగా వెళ్ళిపోతామని వాడు కుట్ర పన్నాడు. నిన్ను ఆయన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయాడు. అంతే, తీసుకెళ్ళిపోయి దాసరకం చేయించుకుంటున్నాడు వాడు. ఇప్పుడు చేయించుకుని ఏం చేస్తాడు? పట్టుకుని నరకలో పాడేస్తాడండి. ఈయన ఏం చేశాడు? దాస్యరకానికి అమ్మబడిపోయిన నిన్ను తన ప్రాణం అడ్డం పెట్టి బయటికి లాక్కొచ్చాడండి. రే బాబు, వాడు ప్రాణమే కదా నీకు కావాలి, నా ప్రాణం తీసుకో, వాడిని వదిలేయి, నా బిడ్డకి అంగీకరిస్తాను, నా కుమార్తెకి అంగీకరిస్తాను అని కన్ను కూర్చిన జ్ఞానము నీకు అనుగ్రహించి వెలుగు గమన పలగా ఆ వెలుగుతో నువ్వేం చేస్తున్నావు? నడుస్తున్నావు. అంతే. తన సావాసం వచ్చావు అంటే ఎందుకు జరిగింది? ఆయన పలికిన మాట నీలో నెరవేరింది. కానీ ఇప్పుడు సంపూర్ణంగా నెరవేరు. నీ పూర్ణ మనసు స్వాధీనం అయిపోవాలండి. 2024 గతించిపోయింది. 2025లో మొదటి వారం మొదటి మాట మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ అంతరంగం సంపూర్ణంగా ఆయనకి లోపడిపోవాలి. సంపూర్ణ కృతజ్ఞత భావం కలిగి నీ బ్రతుకు కొనసాగించాలి. అప్పుడు నీకేం సమీపిస్తుంది? ఆ వెలుగుతో నీవు నిత్య రాజ్యానికి వారసులు అయిపోతావు. అందుకే నీకు ఒక ప్రాణం పెట్టాడండి. ఎందుకు? నీ మధ్యలో ఉంది అది. నీకు ప్రతి వారము గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే, నీ అంతరంగం చెడిపోయింది కదా. ప్రతి వారము నిన్ను శుద్ధి చేయడానికి గల కారణం ఏంటంటే, మర్చిపోయిందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా నీలో అనేకమైన ఏమున్నాయి? సాతాను సంబంధించిన పాప నియమాలు ఇంకా నీలో పనిచేస్తున్నాయి. వాటిలన్నింటినీ దూరపరచు. సంపూర్ణమైన వెలుగు నీ అంతరంగానికి కలగని. పాప స్వభావాలు, పాప లక్షణాలు నీ నుండి వేరు చేయి. నేను నీకు సంపూర్ణంగా నీకు తోడై ఉంటాను, నిత్య రాజ్యానికి వారసులు చేస్తాను. అందుకని నేను ఈ లోకానికి ఆత్మస్వరూపుడైన నేను నీ మధ్యకు తల్లి గర్భంలోకి వచ్చి నీవు శరీరంతో చేసిన నీ సమస్త పాపాల నిమిత్తము నీ ప్రాణం పెట్టవలసి ఉండగా నా ప్రాణం పెట్టాను. అదే నీ మధ్యలో నా మధ్యలో ఉన్న శరీర రక్త మాంసం. ఇప్పుడు నువ్వు ఎలా చేయబడుతున్నావు? ఆయన వెలుగుతో నింపబడి నీతిమంతులుగా చేయబడుతున్నావు. 2025లో నువ్వు ఎలా ఉండాలంటే, నీ పూర్ణ మనస్సు, నీ అంతరంగము సమస్తం ఆయనకి ఎలా ఉండాలి? సమీపంగా ఉండాలి. ఎప్పుడు సమీపంగా ఉండదు?
చీకటి నీలో ఉంటే ఆయన సమీపంగా ఉండదు. ఎప్పుడైతే వెలుగు గమన పలికిన ఆ పలికిన జ్ఞానము నీ వశమైతే నీవు దేవుని సంబంధంగా ఉంటావు. నీవు అనుకున్నది నీవు ఇప్పుడు చిన్న పాయింట్ ఏంటంటే, సమాజం ఉంది కదా, ఇది ఒకరికి అవసరం వచ్చింది, నాకు అవసరం వచ్చింది, నేను తల్లిగారి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఎందుకు అడిగాను? తెలుసు కాబట్టి, నాకు అవసరం ఉంది కాబట్టి అడిగాను. వెంటనే అక్కడ క్లియర్ అయిపోయింది. అలాగే నీ దేవుడు సమస్తము సమకూర్చి పెట్టాడు కదా. ఆవిడికి నాకు మధ్య ఏమి లేదు, డిస్టెన్స్ లేదండి, అడగగానే క్లియర్ అయిపోయింది. అలాగనే నీ దేవాది దేవునికి నీకేం ఉండకూడదు, డిస్టెన్స్ ఉండకూడదు. పాపం ఉంటే దూరం అయిపోతాం. నీ అంతరంగం సంపూర్ణంగా ఆయనకు లోపడితే అంతే, ఇంకా ఆయన దగ్గర నువ్వు తెచ్చేసుకుంటావు అంతే. నీకు నాకు ఎందుకు నెరవేరట్లేదంటే అపోతత్వం ఉంది, పాప నియమము ఉంది. అందుచేత ఇలా అందుకున్నట్టు తీసుకోలేని కారణం, ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ఇంకా నీ అంతరంగంలో ఏముంది, ఏదో పక్క రేగుతుంది. నీ పూర్ణ మనస్సు ఆయనకి లేదు. 2025కు నీకు ఏమవ్వాలంటే నీ మనస్సు సంపూర్ణంగా ఆయనకి లోపడింది అనుకోండి, ఇక నీ చెయ్యి ఆయన దగ్గర పెట్టినట్టే. నీ అక్కరేదో ఇలా తెచ్చేసుకోవచ్చు. ఆ అనుభూలోనికి వద్దామా? ఆ అనుభూలోనికి వద్దామా? రావాలంటే ఏం చేయాలి? నీ సంపూర్ణ జీవితం ఆయనకి స్వాధీనపరచంతే, సమర్పించుకుంతే. నువ్వు ఒక సామాన్యుని వెంబడించట్లేదు. నువ్వు జగత్తుని ఏలేటువంటి సృష్టికర్త, నువ్వు నీ వశమై ఉన్నాడు. ఆయన నీ నుండి నీ లక్షలు, నీ కోట్లు, నీ యావదాస్తి ఆయన అడగట్లా, నీ హృదయం అడుగుతున్నాడు. అది నాకు ఇయ్యి అంటున్నాడు. దాన్ని నిస్సారమైన దాన్ని సారవంతంగా చేస్తానంటున్నాడు. దేవుణ్ణి చూడలేటువంటి దేవుణ్ణి చూసేవానిగా చేస్తానంటున్నాడు. స్వాధీనపరచు. 2025లో నువ్వు నీ అంతరంగాన్ని స్వాధీనపరచు. మేలులు పొందుకో. నీ కుటుంబము, నీ పరిసర ప్రాంతాలను నీ నుండి దీవించబడాలంతే. దేవుడు మార్పు కలిగిన వాడు కాదు, మార్పు లేనివాడు. ఆయన సంపూర్ణంగా వెంబడించిన మన పితరులకు ఆయన తోడై ఉన్నాడా లేదా? ఇప్పుడు మనకు కూడా తోడై, ఖచ్చితంగా తోడై ఉంటాడు. తీసుకోలేని స్థితి మనలోనే ఉంది. 2024లో ఒకవేళ అలా నడిస్తే కనుక, ఒకవేళ అప్పుడు 2024 కూడా నువ్వు పూర్ణ ఆత్మతో వెంబడించగలిగితే ధన్యుడివే. ఒకవేళ వెంబడించకపోతే 2025లో ఆ స్థితి నీకు ఉండకూడదు. ఆయన ఏమనుకుని నీ కొరకు ప్రాణం పెట్టాడంటే, ఈ కుమార్తె నా కుమార్తె అనుకున్నాడు. నువ్వేమనుకున్నావు తెలుసా? ఈయన నా తండ్రిని నీవు అనుకో. తండ్రి కూతుల మధ్య బాంధవ్యం ఎలా ఉంటుంది? డిస్టెన్స్ ఉండదు, చెక్మని వచ్చి ఒళ్ళోకి వచ్చేస్తుంది. అలాగే నీ తండ్రి దగ్గర నువ్వు వెళ్ళేటట్లుగా ఉండాలి. నీలో ఆ పాప నియమాలు ఏది కూడా పంచకూడదు. 2024 విడిచిపెట్టేయండి. 2025లో నువ్వు సంపూర్ణ అయిపోవాలంతే. ఆ దేవుడు పలికిన మాట, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. నేను చేసిన సృష్టి యావత్తు మంచిదిగా ఆయనకి కనిపించాలంతే. ఇక నీలో ఏముండకూడదు, పాత నియమము, పాప నియమము నిన్ను వెళ్ళకూడదు. ఇక నీవు దేవుని వశమైపోవాలంటే నీ సర్వము దేవునికి అప్పచెప్పేయి. అప్పుడు నువ్వు అంచెలంచెలుగా ఆశీర్వదించేద్దాం. అటు ఆత్మలోను, నీ కుటుంబ జీవితంలో కూడా నెమ్మదిగా పరిస్థితులు నీకు అనుగ్రహిస్తారు. ఇంత గొప్ప దేవుడిని ఎలా వెంబడిద్దాం? చివరిలోకి వచ్చేసామండి. ఇంత గొప్ప దేవుడిని ఎలా వెంబడిద్దాం? ఆయన చెప్పినట్లు పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో వెంబడిద్దామా? వెంబడించారా? మేళ్ళన్నీ మీయే. ఆ సర్వాధికారి నీ తండ్రి, నీ దేవుడు. ఒక కుమారుడు తండ్రిని ఆదరించినట్లుగా ఆయన నిన్ను ఆదరిస్తాడు. ముదిము వచ్చే వరకు ఎత్తుకుంటాడు, నీకు తోడై ఉంటాడు. నీ ప్రయాణాలు, సమస్త మార్గములు సఫలం చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు నీకు రక్షకుడుగా, నీకు దేవుడుగా ఉన్నాడు. మరి నీ అంతరంగం ఎప్పుడు కూడా ఆయనకి దూరం కాకుండా చూసుకోండి. 2025లో నువ్వు ఫలించాలి. నీ కుటుంబంలో నెమ్మది కలిగి ఉండాలి. ఇక నువ్వు పరిశీలించుకుందాం. ఈ లేఖన కాంతిని బట్టి
దేవుని శరీర రక్త మాంసములు తీసుకోక పూర్వం ఈ సమయంలో ప్రతి ఒక్కరికి సమాధానము నీకు ఆయనకి ఎలా ఉంది, నీకు ఆయనకి ఏ సంబంధం కలిగి ఉన్నాం, ఇంకా నీలో అభ్యంతరాలు ఉన్నాయా పరిశీలించుకుందాం. ఎవరికి వారు మీ ప్రక్కవారితో మీకు సంబంధం లేదు. నమ్మకంగా పరిశీలించుకుందాం. ప్రభుని యొక్క శరీరంలో చెయ్యి వేద్దాం, పరిశీలించుకుందాం. అందరూ కూడా పరిశీలించుకుందాం అండి. మీ అంతరంగాలు సంపూర్ణంగా ఆయనకి లోపరిచి దేవునికి ఇష్టమైన జనాంగముగా మనం తయారవ్వండి ఆశిస్తూ మరి యొక్క నా ప్రసంగం ఎంతో ముగిస్తున్నాను. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు చొప్పున వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు దాకా మన దేవుడి దాసులు మనం చక్కగా వాక్యంలో నడిపించి బలలో నడిపించారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక. అలాగే మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యన అఖిల పాలు వచ్చి ఒక పాట పాడతాడు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బలారాధన ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది, తప్పు అనుకోవద్దు. ప్రతి ఆదివారం మనకి టైం ప్రకారంగా అయిపోద్ది కాబట్టి. అలాగే ప్రతి మంగళవారం ఉపవాస ప్రార్థన ఉంది, శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన ఉందండి. యథాస్థితిగా ఆదివారం నాడు అందరూ ఈ మొదలుకొని ఇప్పుడు పోగొట్టుకోకూడదు. ఈ సంవత్సరం మనం దేవుడి సరిధిలో గర్భవద్దంగా ఉన్నామండి. నమ్మకంగా ఉందాము. ఆయన మనకి ఇచ్చే జీవిత రేటాన్ని పోగొట్టుకోవద్దు. చివరి ప్రార్థన తల్లిగారు చేస్తారు, ఆశీర్వాదము అయ్యగారు ఇస్తారండి. ప్రభా తండ్రి స్తోత్రాలు. నాయన మొదటి ప్రార్థనలు మీరు ఉన్నారు తండ్రి, మీ స్తోత్రాలు ప్రభా. పాఠం ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, మీ స్తోత్రాలు ప్రభా. నాయన వాక్యం చదువుతూ ప్రభా ప్రార్థన ఎందు స్తుతి ఆరాధనలో సాక్ష్యాల్లో మీరు మహిమ పొందారు తండ్రి, మీ స్తోత్రాలు. మీ దాసులు మా మధ్యకు తీసుకొచ్చి ప్రభా అయ్యానైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మీ స్తోత్రాలు ప్రభా. వందనాలు చెల్లిస్తున్నానైనా అయ్యానైనా నీకు వందనాలు. మొదటనైనా తండ్రి ఆది కాండం నుంచి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, సమస్తాన్ని మంచిగానే మీరు చేశారు తండ్రి. నాయనా తండ్రి మీరు చేసిన మంచివన్నీ అనుభవిస్తూ మేము మంచిగా ఉండట్లేదేమో దయతో క్షమించి ఇది మొదలుకొని పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నేను సేవించే కృప మాకు తెచ్చింది. ఇన్ని మాటలు మా హృదయాల్లో నీరు పెట్టుకొని సహాయం చేసి వాక్యరీతులుగా బ్రతుకుటకు మీ అంత భయంతో భక్తితో నేను సేవించడానికి సహాయం చేయండి. వాక్యం చెప్పి నేను ఆశ్రయం దీవించి ఆశ్రయించి పలు ప్రాంతాల్లో మీరు వాడుకోండి. తన భార్యకు కూడా సంపూర్ణ స్వస్థతను అందించి ఆత్మీయ తండ్రి గారికి కూడా ఆరోగ్యం తెచ్చి మీరు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. బలహీన ఉన్న తల్లిని బలపరచుకొని అడుగుతున్నాను తండ్రి. నూతనంగా వచ్చిన బిడ్డలను ఆశ్రయించి దీవించండి. ప్రతి బిడ్డని పేరు మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. పశు బిడ్డల నుంచి వృద్ధాపులను ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి సత్యవతి నైనా అల్లుడి గారు నైనా తండ్రి నైనా ఒంట్లో బాగాలేదట, నైనా ఆశ్రమ హాస్పిటల్లో పెట్టారు డెలివరీలో ప్రభా. బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎందరైతే నిన్న ప్రమాద స్థితిలో ఉన్నారో తండ్రి నైనా, ఎవరైతే పాపంలో చీకట్లో ఉన్నారో ప్రతి ఒక్కరు వెలుగులోకి రావడం మీరు సహాయించండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రాలైనా అయా వందనాలు తండ్రి. పరిచయం మీరు ఫలింపజేసి ఆశ్రయించి దీవించి మా టీచర్ కానీ ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి వారు బలపడి నేను వారు స్థిరపడి సంఘాల్లో ప్రభు మూల స్తంభాలుగా ఒలువు మొక్కలు వలి ఎదుగుట కృప చూపించి నూతన ఆశీర్వదంతో ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం నూతన ఆశీర్వదించి నింపి పంపించమని మహిమాగంత ప్రభావాన్ని మీరు మాత్రమే పొందుకోమని, అలాగే నేను బిడ్డలిచ్చిన కానుకలు దీవించి ఆశీర్వదించి వారికి నూరంతుల ఫలాలు దయచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ప్రపంచవ్యాప్తంగా సకల పరిశుద్ధులు సదాకాలము తోడైంది అతి పరిశుద్ధ వైపు నడిపించును కాక. ఆమేన్. ఆమేన్.